దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో వరుస ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. తాజాగా మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం ప్రయాణికులను కలవరపాటుకి గురిచేసింది. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న విమానంలో టేకాఫ్ కు ముందే సాంకేతిక లోపాన్ని గుర్తించారు సిబ్బంది. దీంతో విమాన సర్వీస్ ను రద్దు చేసింది ఎయిర్ ఇండియా. ఇవాళ అర్ధరాత్రి కూడా AI-180 విమానం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబైకి వెళ్తుంది. అర్ధరాత్రి 12:45 కోల్కతా విమానాశ్రయానికి చేరుకుంది. ఈ క్రమంలో విమానంలోని ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీన్ని సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల రీత్యా ప్రయాణికులను విమానం నుంచి దించేశారు. రైటిక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మొత్తానికైతే మరొక ప్రమాదం అయితే తప్పింది అనుకోవచ్చు. ఎందుకు వరుసగా ఎయిర్ ఇండియా విమానంలో ఇలాంటి సాంకేతిక సమస్యలు వస్తున్నాయి? ఖచ్చితంగా మరో ఎయిర్ ఇండియా విమానం సంబంధించి ప్రమాదం తప్పిందని కూడా మనం అనుకోవచ్చు. అయితే ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం రావడంతో ఒక్కసారిగా విమానాన్ని కూడా టేకాఫ్ చేశారు. టేకాఫ్ చేసి పూర్తిగా అందులో ఉన్న ప్రయాణికులను కూడా దించేశారు. అయితే మొత్తానికి చూస్తే మాత్రము ఎయిర్ ఇండియా AI-180 విమానంలో తలెత్తిన యొక్క సాంకేతిక లోపం సంబంధించి చూస్తే మాత్రం ఇది శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబైకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో యొక్క సాంకేతిక లోపం కూడా వచ్చింది. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా కూడా దీనికి సంబంధించి పూర్తిగా విమానాన్ని కిందికి దించారు. అంతేకాకుండా అందులోని ప్రయాణికులను కూడా పూర్తిగా సురక్షితంగా కూడా కిందకు దించేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ముందుగా దీనికి సంబంధించి ఎయిర్ ఇండియా విమానము అయితే ప్రయాణానికి మధ్యలో కొంచెం ఇంజన్లో సాంకేతిక లోపం రావడంతో అలర్ట్ అయిన సిబ్బంది పూర్తిగా దీనికి సంబంధించి విమానాన్ని కూడా కిందకు దించేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే విమానంలో అందరూ కూడా ఎవరికి ఇలాంటి ప్రమాదం జరగలేదని చెప్పి ఇప్పటికే ఎయిర్ ఇండియా సంబంధించిన వారంతా కూడా ప్రకటించారు. ఓవరాల్ గా చూస్తే అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం ఘటనకు సంబంధించి మరొక ఎయిర్ ఇండియా విమానం సంబంధించి ఒక్కసారిగా సాంకేతిక లోపము బయటికి రావడంతో పూర్తిగా ప్రయాణికులంతా కూడా భయాందోళన కూడా గురి అవుతున్నారు. అయితే విమానం ఎక్కాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది అనేది మాత్రము ఖచ్చితంగా మనకు కనిపిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఒక విమానము బయలుదేరే ముందు పూర్తిగా ఇంజన్లో సాంకేతిక లోపం కావచ్చు, సిగ్నలింగ్ వ్యవస్థ కావచ్చు, అంతేకాకుండా సైంటిఫిక్గా దీనికి సంబంధించి పూర్తిగా అన్ని చూసుకున్న దాని తర్వాతనే ఈ యొక్క విమానం బయలుదేరాలి. కానీ ఇక్కడ ఎయిర్ ఇండియా సంబంధించిన విమానము ముందు బాగానే ఉంటున్న నేపథ్యంలో పైకి వెళ్ళిన దాని తర్వాత ఏదో ఒక సాంకేతిక లోపము తలెత్తడము పూర్తిగా దీనికి సంబంధించి ప్రయాణికులను కూడా గందరగోళ వాతావరణం కూడా సృష్టిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే గతంలో జరిగిన ఎయిర్ ఇండియా విమానం సంబంధించి చూస్తే ప్రమాదంలో దాదాపు 294 మంది కూడా చనిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. దాదాపు ఇంకా కొంతమంది ఒక డెడ్ బాడీస్ కూడా గుర్తించలేని పరిస్థితి చూస్తున్నాం. వాటికి DNA పరీక్ష కూడా చేసి పూర్తిగా వారి యొక్క మృతదేహాలను కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానాలు పూర్తిగా భద్రతా కారణాల దృష్ట్యానే దీనికి సంబంధించి ఈరోజు కిందికి దించేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఇంకా సాంకేతిక లోపం రాకుండా పూర్తిగా అన్ని ఎయిర్ ఇండియా విమానాలను కూడా చూసుకోవడానికి కూడా సిబ్బంది అలర్ట్ అయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇలాంటి సాంకేతిక లోపం ఉంటే వాటిని పూర్తిగా రెక్టిఫై చేసిన దాని తర్వాతనే ఏదైనా విమానము బయలుదేరే విధంగా ఆదేశాలు ఇస్తామని చెప్పి కూడా ఎయిర్ ఇండియా సంబంధించిన సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పవన్, మరి ప్రయాణికులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. మరి ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇటు ఎయిర్ ఇండియా ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే ఛాన్స్ ఉంది ఇంకా మున్ముందు? అదే చెప్తున్నా కదా, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎయిర్ ఇండియా సంబంధించిన ప్రతి విమానంలో సాంకేతిక లోపం కావచ్చు, ఎలాంటి సంబంధించిన భద్రతా కారణాల దృష్ట్యా ఏదైనా సమస్య ఉంటే మాత్రం వాటిని రెక్టిఫై చేసిన దాని తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరే విధంగా కూడా సిబ్బందికి కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎందుకంటే ప్రయాణికుల పూర్తిగా ప్రయాణము సురక్షితంగా జరిగేందుకే ఇలాంటి చర్యలు కూడా తీసుకోవాలని మాత్రము ఎయిర్ ఇండియాకి సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితిగా చూస్తున్నాము. ఇక రాబోయే రోజులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్నీ చూసుకుంటాం అనేది మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి ఒక కీలకమైన సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని ఇందులో ప్రధానంగా దీనికి సంబంధించి ఎలాంటి సమస్యలపైన దృష్టి కొనసాగించాలి, అంతేకాకుండా ఎయిర్ ఇండియా విమానంలో ఇంజన్లో సమస్యలు కావచ్చు వాటన్నిటిని కూడా పూర్తిగా ముందుగానే తనిఖీలు చేసుకునే విధంగా ఉంటామని చెప్పి కూడా దీనికి సంబంధించి అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.